హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. చాలా క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే బొబ్బరు వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తయారీ విధానం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బొబ్బర్లు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్, జీలకర్ర, ఆయిల్, కొత్తిమీర. తయారీ విధానం: బొబ్బరు పప్పుని వాటర్లో 5-6 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత శుభ్రంగా కడిగి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని రుబ్బుకోవాలి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఈ పప్పు రుబ్బుకునేటప్పుడే అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం పప్పు పక్కకు తీసుకుని రుబ్బుని పిండిలో వేయాలి. ఆనియన్స్ని సన్నగా పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్టు, కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఈ బొబ్బరపప్పు రుబ్బుకునేటప్పుడు వాటర్ లేకుండా రుబ్బుకోవాలి. మినపగారెలు వేసుకునేటప్పుడు పప్పుని మనం ఎలా అయితే రుబ్బుకుంటామో ఈ బొబ్బరపప్పును కూడా అలాగే రుబ్బుకోవాలి. ఈ పిండి మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ ప్యాకెట్తో వేసుకోవచ్చు, లేదంటే చేత్తో వేయడం వచ్చినా వేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే వేస్తాను. రాని వాళ్ళు అలా పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఉంటే దాని మీద చేసుకుని వేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం పిండి తీసుకుని ఉండలా చేసుకుని వడలా చేసి ఆయిల్లో వేయడమే. వడ వేసినప్పుడల్లా చెయ్యి తడి చేసుకోవాలి, లేదంటే చేతికి అంటుకుపోతుంది. ఇలా చేత్తో వేయడం భయం అనుకుంటే చెప్పాను కదండి, ఆయిల్ ప్యాకెట్ అయినా పాల ప్యాకెట్ అయినా, లేదా కొంతమంది అరిటాకు మీద కూడా చేసి వేస్తారు, అలా వేసుకోవచ్చు. ఇలా వేయడం అలవాటు ఉంటే ఇలా వేసుకోవచ్చు. చాలా ఈజీగానే వేసుకోవచ్చు. మంట హైలో పెట్టుకోకూడదు, కొంచెం తగ్గించే పెట్టుకోవాలి. లేదంటే త్వరగా కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా బయట వేగినట్టు వస్తుంది. వీటిని నిదానంగానే వేయించుకోవాలి. ఎప్పుడు మినపప్పుతోనే కాకుండా గారెలు ఇలా బొబ్బరపప్పుతో కూడా వడల్లా చేసి పిల్లలకి స్నాక్స్లా పెడితే చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టండి. చాలామంది ఈ బొబ్బరపప్పుతోనే బొబ్బరి గారెలు కూడా వేస్తారు. మాకు గారెలంటే మినపప్పుతో వేసే వాటినే మేము గారెలు అంటాము. కానీ కొంతమంది ఈ బొబ్బరపప్పుతో గారెలు కూడా వేస్తారు. ఈ వడలు బయట బండి మీద అమ్ముతారు కదండి, అలాగే వస్తాయి. బయట వాళ్ళు అమ్మేవాళ్ళు అది ఎలా వేస్తారో తెలీదు, ఆయిల్ని కూడా ఎన్నిసార్లు వాడారో కూడా తెలీదు. కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలా ఇంట్లో చేసుకోవడమే బెటరు. అందులోనూ ఇది డీప్ ఫ్రై కదండి, అస్తమాను చేసుకోకూడదు, ఎప్పుడన్నా అయితే పర్వాలేదు. ఈ బొబ్బరపప్పుతో వడలే కాదండి, దోశలు కూడా వేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా నేను చేసి పెడతాను వీడియో. ఇంకా దీంతో నేను బొబ్బరు చారు కూడా కాస్తాను. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ వేసి, చింతపండు వేయనండి, మామిడికాయ ముక్కల్ని చక్కగా పొడవుగా కోసేసి బొబ్బరు చారులో వేస్తాను. ఎంత టేస్టీగా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా చేసి వీడియో పెడతాను. చూడండి, ఇలా నిదానంగా వేయించుకోవాలి. మా షార్ట్ వీడియోస్తో పాటు
లాంగ్ వీడియోస్ కూడా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా వంటలన్నీ చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంటాయి. కొన్ని కొన్ని టిప్స్‌తో కూడా నేను చెప్తాను. కాబట్టి మా వీడియోస్ చూడండి. చూడండి వేగాయి కదా! తీసేసుకుందాము. ఇలా మీ ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇప్పుడు ఇంకొక వాయి వేద్దాము. ఈ బొబ్బర్లు, అలసందలు ఒకటో కాదో నాకు కామెంట్‌లో చెప్పండి. నేను ఒకటనే అనుకుంటాను. నాకు తెలియదు. కొంతమంది అలసందలు అంటారు. కొంతమంది బొబ్బర్లు అంటారు. చూడండి అయిపోయింది. ఇంక ఇదే లాస్ట్ వాయి. ఇవి వేగితే ఇవి కూడా తీసేసుకుందాము. వీటిని చికెన్‌తో గానీ, కొబ్బరి చట్నీతో గానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.